భాగీకరుణ ప్రదక్షిణలు చేస్తూ ఉంటే అమర్ పిల్లలు రాథోడ్ వేరే వైపు నుండి వస్తూ ఉంటారు. మరోవైపు మనోహరి గుడి వరకు వచ్చి ఇక లోపలికి పరుగులు పెడుతూ ఆయాసపడుతూ వస్తూ ఉంటుంది. చెంబ వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అప్పుడే పూజారి గారు శివపార్వతుల కళ్యాణాన్ని చేస్తూ కథని వినిపిస్తూ ఇప్పుడు గంగామాతకి ఆ పరమశివుడు ఎదురుపడే సమయం ఆసన్నమైంది అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే అమర్ పిల్లలు రాథోడ్ అందరూ కూడా స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కుకుంటూ ఉంటారు. అయితే భాగీకరుణ కూడా చూసుకోకుండా అమర్ పక్కనే వచ్చి నిలబడి ఉంటుంది. అలా ఇద్దరు ఒకేసారి గంట కొట్టడానికి చెయ్యి ఎత్తి గంట దగ్గర పెడుతూ ఉంటారు. ఇద్దరు కలిసి గంట కొడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. అమరేమో చాలా షాకింగ్గా బాగీ వైపు చూస్తూ ఉంటే బాగీ కొంచెం టెన్షన్ పడుతూ చాలా భయపడుతూ సంతోషపడుతూ అమర్ వైపు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇద్దరు చూసుకుంటూ ఉంటారు. అది చూసి పిల్లలు కరుణ రాథోడ్ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి ఎక్కడ ఈ బాగీ ఎక్కడ ఈ అమర్ అని అనుకుంటూ పరుగులు పెడుతూ లోపలికి వస్తుంది. ఇంకా మనోహరి చాలా షాకింగ్గా ఆగిపోయి సడన్గా చూస్తూ ఉంటే చెంబా చూసి ఈ మనోహరి ఏంటి ఎవరిని చూస్తుంది అని చూస్తూ ఉంటుంది. ఇంకా అలా బాగీ అమర్ ఇద్దరు గంట కొడుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టుకొని చూస్తూ ఉండడంతో ఆ మనోహరి చెంబా ఇద్దరు నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అయ్యో